Hey guys, welcome back to our channel. See, I student Ajay. This is your Ajay. సో గైస్ ఈరోజు మనమైతే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అంటే ఎన్ఎస్పి అనే వెబ్సైట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఆల్రెడీ నేను స్కాలర్షిప్స్ గురించి చేసిన వీడియోలో ఈ యొక్క వెబ్సైట్ గురించి అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా ఈ యొక్క వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం. సో అసలు ఓటీఆర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అండ్ స్కాలర్షిప్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు అసలు ఈ యొక్క వెబ్సైట్ యొక్క యూజ్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. గాయస్ మనమైతే ఇప్పుడు ఓటీఆర్ అయితే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని అయితే నేనైతే ఫస్ట్ చెప్తాను. సో మీరు గూగుల్లోకి వచ్చి ఎన్ఎస్పి అని అయితే సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు ఎన్ఎస్పి అని అయితే నేను సెర్చ్ చేశాను. సో ఈ విధంగా రావడం జరుగుతుంది వెబ్సైట్, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని చెప్పి. సో ఈ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. సో ఫస్ట్ అసలు ఈ యొక్క వెబ్సైట్ యొక్క యూజ్ ఏంటి అని అయితే నేను ఫస్ట్ అయితే చెప్తాను. సో అందుకని ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 4 లైన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ లైన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కింద అబౌట్ ఎన్ఎస్పి అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు అబౌట్ అజ్ అని చెప్పి రావడం జరిగింది. సో ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఆబ్జెక్టివ్స్ అని ఉంది కదా. సో ఒకసారి ఇవైతే చదవండి. సో ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు ఎన్జ్యూర్ టైమ్లీ డిస్పర్స్మెంట్ ఆఫ్ స్కాలర్షిప్స్ టు స్టూడెంట్స్ అని ఉంది. సో కొత్తగా వచ్చిన స్కాలర్షిప్స్కి సంబంధించి టైం టు టైం అప్డేట్స్కు మొత్తం కూడా స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క ఎన్ఎస్పి అనేటువంటి పోర్టల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ చూడొచ్చు ప్రొవైడ్ ఏ కామన్ పోర్టల్ ఫర్ వేరియస్ స్కాలర్షిప్ స్కీమ్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఈ యొక్క వెబ్సైట్లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ కూడా ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ క్రియేట్ ఏ ట్రాన్స్పరెంట్ డేటాబేస్ ఆఫ్ స్కాలర్స్, అవాయిడ్ డూప్లికేషన్ ఇన్ ప్రాసెసింగ్, హార్మోనైజేషన్ ఆఫ్ డిఫరెంట్ స్కాలర్షిప్స్ స్కీమ్స్ అండ్ నార్మ్స్, అప్లికేషన్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో ఇవైతే ఆబ్జెక్టివ్స్ అనమాట. సో మనం అసలు ఇవి చూద్దాం, బెనిఫిట్స్. సో ఇవైతే మనకు కావాలి. అసలు ఈ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఈ యొక్క వెబ్సైట్తో యూజ్ ఏంటి అని మనకైతే తెలియాలి. సో కింద చూడొచ్చు సింప్లిఫైడ్ ప్రాసెస్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఆల్ స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అండర్ వన్ అంబ్రెల్లా అని ఉంది. అంటే ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఒక్కసారి మాత్రమే లాగిన్ అయితే సరిపోతుంది. లాగిన్ అవ్వడం అంటే ఒక్కసారి మాత్రమే అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. అన్ని స్కాలర్షిప్స్కి కూడా ఒక్కసారి మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఏ విధంగా ఉంటుంది అనేది. సో నెక్స్ట్ చూడొచ్చు సింగిల్ ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్ ఫర్ ఆల్ స్కాలర్షిప్స్. సో ఇప్పుడు చెప్పాను కదా, అన్ని స్కాలర్షిప్స్కి కూడా ఒక్కసారి అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే చాలు. సో నెక్స్ట్ ఇంప్రూవ్డ్ ట్రాన్స్పరెన్సీ. సో సిస్టమ్ సజెస్ట్ ద స్కీమ్స్ ఫర్ విచ్ ఏ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్. సో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఆ యొక్క స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. సో అంటే మీరు ఏ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యారు అనేది కూడా అక్కడే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ డూప్లికేట్స్ కెన్ బి రెడ్యూస్డ్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. సో మ్యాక్సిమం డూప్లికేట్స్ మొత్తం కూడా తగ్గించడానికి యొక్క వెబ్సైట్ అయితే యూజ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ సో ఇప్పుడు మనమైతే అసలు ఓటీఆర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే తెలుసుకుందాం. సో గైస్ చూడొచ్చు, నేనైతే ఈ యొక్క వెబ్సైట్ హోమ్ పేజ్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు 4 లైన్స్ ఉన్నాయి కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ స్టూడెంట్స్ అని ఉందిగా, స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఓటీఆర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు అప్లై ఫర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అని ఉందిగా. సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది వెబ్సైట్ అనేది. చూడొచ్చు మీరు
సో చూడొచ్చు ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో ఓటీఆర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని అయితే చెప్తున్నాను కాబట్టి సో ఇక్కడ చూడొచ్చు రిజిస్టర్ అని ఉంది కదా ఇక్కడ. సో రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క స్టెప్స్ అయితే మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో జస్ట్ బ్రీఫ్గా చెప్పాను నేను. సో ఫస్ట్ గైడెన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్, మొబైల్ నెంబర్, ఈ కేవైసీ, ఫినిష్. సో ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ అయితే చూడొచ్చు కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఐ మీన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవైతే జాగ్రత్తగా ఒకసారి చదవండి. సో చదివిన తర్వాత ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి కదా. సో వీటిపై ఈ విధంగా క్లిక్ చేసి కింద నెక్స్ట్ అని వచ్చిందిగా. సో ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా రావడం జరిగింది పేజ్ అయితే. సో రిజిస్ట్రేషన్, మొబైల్ నెంబర్, ఎంటర్ ఓటీపీ, ఇమేజ్, క్యాప్చా. సో ఇదే సెలెక్ట్ చేసి ఉంచండి, ఎందుకంటే ఈ యొక్క ఇమేజ్ అయితే రావడం జరిగింది క్యాప్చా. సో ఇది ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క క్యాప్చా ఉంది కదా. సో ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద వెరిఫై మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది, మొబైల్ నెంబర్ అని ఉంది కదా. సో అది నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఈ కేవైసీ. సో ఇక్కడ ఈ కేవైసీలో ఇక్కడ చూడొచ్చు 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఐ హ్యావ్ ఆధార్ మీద సెలెక్ట్ చేసుకుని ఉంచుకోండి. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరే ఇవ్వండి. అండ్ కావాలంటే మీరు ఐ హ్యావ్ ఈ ఐడి నెంబర్ ఉన్నా సరే అది ఇవ్వచ్చు, లేదా పేరెంట్స్ కానీ లేదా లీగల్ గార్డియన్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. సో మ్యాక్సిమం మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు క్యాప్చా ఉంది. సో ఈ యొక్క క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి కింద వెరిఫై మీద క్లిక్ చేయండి. సో వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసారో లేదో, నేను ఇక్కడ ఎటువంటి ఫోటో కూడా ఇవ్వలేదు, బట్ నా ఫోటో అయితే ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే నేను నా యొక్క ఆధార్ కార్డ్కి ఏ ఫోటో అయితే ఉంటుందో ఆధార్ కార్డులో ఆ ఫోటో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ పైన ఇంకా నా డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అయితే నేను చూపించట్లేదు. నెక్స్ట్ కింద చూడొచ్చు ఇక్కడ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి. సో ఇవన్నీ కూడా ఏమని అడుగుతుంది. నెక్స్ట్ ఇమేజ్ క్యాప్చా ఉంది కదా, ఈ యొక్క క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎన్పిసిఐ మ్యాపర్ స్టేటస్ అని ఉంది కదా. సో మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఈజ్ సీడెడ్ విత్ ఆధార్ ఆన్ ఎన్పిసిఐ మ్యాపర్ అని ఉంది. సో ఈ విధంగా రావాలి. సో ఈ విధంగా అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయి ఉండాలన్నమాట. సో అది దాని మీనింగ్. నెక్స్ట్ ఫినిష్ అని ఉందిగా. సో ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫినిష్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ ద రెఫరెన్స్ అండ్ యువర్ రెఫరెన్స్ నెంబర్ ఈజ్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఇంకా ఓటీఆర్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో ఆ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎన్ఎస్పి ఓటీఆర్ అనేటువంటి వెబ్సైట్ అయితే అప్లికేషన్ అయితే మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో దానికి మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎన్ఎస్పి ఓటీఆర్ అని సెర్చ్ చేసినా సరే వస్తుంది, లేదా ఎక్కడ చూడండి గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసినా సరే ఈ యొక్క యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఓపెన్ పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ కేవైసీ చేయాలి. సో ఈ కేవైసీ అయితే చేయడానికి ఇక్కడ ఈ కేవైసీ బై ఫేస్ అథెంటికేషన్ అని చెప్పి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే ఇంతకుముందు రావడం జరిగింది కదా. సో ఆ యొక్క రెఫరెన్స్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి. చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది మీ యొక్క డీటెయిల్స్ అనేది. సో మీ యొక్క నేమ్ రావడం జరుగుతుంది, ఇక్కడ మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ రావడం జరుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఆధార్ హోల్డర్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, మీ యొక్క ఆధార్ కార్డు మీద ఇవ్వండి అని చెప్పి. సో అది ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీద ఇస్తే సెల్ఫ్ అని ఉంటుంది, లేదా ఇంకా ఎవరిదైనా ఇస్తే వాళ్ళకి సంబంధించి గార్డియనో లేదంటే
పేరెంట్ ఏదో ఉంటుంది. నెక్స్ట్ ఈ కేవైసీ ఫేస్ అథెంటికేషన్ ఇక్కడ నాట్ వెరిఫైడ్ అని ఉంది. సో ఇక్కడ ప్రొసీడ్ టు ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు. దాని కింద స్క్రోల్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ పేజే ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఎందుకు అంటే మీరు ఇక్కడ ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో అది ఏంటి అంటే ఆధార్ ఫేస్ ఆర్డీ అని ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో. సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆధార్ ఫేస్ ఆర్డీ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే ఇది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది కదా ఇంటర్ఫేస్ అనేది. సో మీరు ఇది రీసెంట్స్లోనే ఉంచుకోండి. సో రీసెంట్స్లోనే ఉంచుకొని ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది పేజ్ అనేది. సో ఇన్స్టాలైజింగ్ స్టెప్ 1/5 2/5 అని ఈ విధంగా రావడం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు కరెక్ట్గా ఫేస్ అథెంటికేషన్ చేయాలన్నమాట. సో దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని ఫాలో అవ్వండి. సో చూడొచ్చు. ఎన్జిఓ యువర్ ఫేస్ రిమైన్స్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద సర్కిల్ మెయింటైనింగ్ అలైన్మెంట్, స్టే స్టిల్ వైల్ ద యాప్ డిటెక్ట్స్ అండ్ క్యాప్చర్స్ యువర్ ఫేస్. సో ఒక బౌండరీ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. మీ ఫేస్ మొత్తం యొక్క బౌండరీలో క్యాప్చర్ అయ్యే విధంగా మీ యొక్క ఫోన్ అయితే సెట్ చేసుకోండి. అండ్ మేక్ ష్యూర్ యువర్ ఫేస్ ఈజ్ వెల్ లిట్ అవాయిడింగ్ ఎనీ బ్యాక్ లైటింగ్. సో మీ యొక్క ఫేస్ మీద లైటింగ్ పడే విధంగా చూసుకోండి. సో అంటే చీకట్లో గట్ట నుంచోకుండా వెలుగులో ఉండండి. నెక్స్ట్ ప్లీజ్ రిమూవ్ టింటెడ్ సన్ గ్లాసెస్ అండ్ డోంట్ కవర్ యువర్ ఫేస్ డ్యూరింగ్ ద క్యాప్చర్. సో సన్ గ్లాసెస్ పెట్టుకోవడం లేదా మాస్క్ పెట్టుకోవడం ఇటువంటివి చేయకండి. నెక్స్ట్ వన్స్ ద ప్రాంప్ట్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్ బ్లింక్ యువర్ ఐసెస్. యూ మే నీడ్ టు బ్లింక్ మల్టిపుల్ టైమ్స్ అంటిల్ ద ఇమేజ్ ఈస్ క్యాప్చర్డ్. సో మీ యొక్క ఐస్ అనేది బ్లింక్ చేస్తూ ఉండాలన్నమాట. సో అథెంటికేషన్ అనేది చేసేటప్పుడు. సో అవైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కింద ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ఈ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఈ విధంగా రావడం జరిగింది. సో మీరు ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫిల్డ్ ద ఫామ్ అండ్ యువర్ ఓటీఆర్ నెంబర్ ఈజ్ అని రావడం జరుగుతుంది. సో మీ యొక్క ఓటీఆర్ నెంబర్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మరి పాస్వర్డ్. సో ఇక్కడ చూడొచ్చు. పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అని ఉంది. సో మన మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ అనేది మెసేజ్ లాగా రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు. సో నాకు ఈ విధంగా రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. నాకు ఓటీఆర్ నెంబర్ రావడం జరిగింది అండ్ పాస్వర్డ్ ఇక్కడ చూడొచ్చు. సో ఇదైతే పాస్వర్డ్ అనమాట. సో 5@N8 అని ఉంది కదా. సో అది పాస్వర్డ్. సో ఈ యొక్క పాస్వర్డ్తో ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారు అంటే మీ యొక్క అప్లికేషన్ ఉంది కదా. సో అప్లికేషన్ ఓపెన్ చేసి మళ్ళీ లాగిన్ అని ఉంటుంది. సో లాగిన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఉంటుంది. లాగిన్ యూజింగ్ ఓటీఆర్ అని చెప్పి. సో ఆటోమేటిక్ ఇందులోనే ఉంటుంది. సో మీ యొక్క ఓటీఆర్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ ఒకటి రావడం జరుగుతుంది కదా మెసేజ్లో. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి అనేది అడగడం జరుగుతుంది. సో మీకు మెసేజ్లో వచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఒక న్యూ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో అక్కడ మీ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అని చెప్పి వస్తుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతుంది పేజ్ అనేది. ఇప్పుడు మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ లాగిన్ యూజింగ్ ఓటీఆర్లోనే ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క ఓటీఆర్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఓటీఆర్ నెంబర్ అయితే ఇచ్చిన తర్వాత కింద మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి కింద లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా మళ్ళీ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు నా నేమ్ అండ్ ఫోటో అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు ఈమెయిల్ ఐడి అయితే వెరిఫై నవ్ అని ఉంది కదా. సో మీరు వెరిఫై చేసుకోవచ్చు అనమాట.
సో మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే వెరిఫై చేసుకోవచ్చు, చేసుకోకపోయినా అంత ఇబ్బంది ఏమి ఉండదు. వెరిఫై నౌ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తే వెరిఫై అయిపోతుంది అనమాట. బట్ ఈ యొక్క మెయిల్ వెరిఫికేషన్లో చాలా ప్రాబ్లంగా ఉందన్నమాట. సో నేను 5 to 6 టైమ్స్ అయితే ట్రై చేశాను. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా 5 minutes అయితే ఇక్కడ టైం రావడం జరుగుతుంది, కానీ ఎటువంటి మెయిల్ అయితే మీ యొక్క ఈమెయిల్కి అయితే రావట్లేదు. సో నేనైతే చాలాసార్లు ట్రై చేశాను, నాకైతే రాలేదన్నమాట. సో ఎటువంటి మెయిల్ కూడా సో నేనైతే వెరిఫై చేయలేదు. సో ఈ విధంగా అయితే ఓటీఆర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అసలు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే చెప్తాను. సో గాయ్స్, వీడియో మేబీ లెంత్ అవ్వచ్చు, బట్ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉన్నాను కాబట్టి సో మేబీ లెంత్ అయితే అవుతుంది వీడియో. సో వీడియో అయితే ఎండింగ్ వరకు కూడా చూడండి. సో ఎందుకంటే ప్రతి స్టెప్ కూడా మిస్ అవ్వకుండా చూస్తేనే మళ్ళీ మీరు చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది, అంటే ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయకుండా ఉంటారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే మళ్ళీ మీ గూగుల్ ఓపెన్ చేసి ఎన్ఎస్పి అనేటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది కదా. సో మళ్ళీ ఇక్కడ 4 lines ఉన్నాయి కదా, సో ఈ యొక్క 4 lines మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సో అప్లై ఫర్ స్కాలర్షిప్ అని ఉంది కదా ఇక్కడ, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో మీ యొక్క ఓటీఆర్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి ఈ యొక్క క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇది బై డిఫాల్ట్గా మై అప్లికేషన్స్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, యూ హ్యావ్ నాట్ అప్లైడ్ ఫర్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే అప్లై ఫ్రెష్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కిందకి స్క్రోల్ చేయండి, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో చూడొచ్చు, సో బాగా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సో 2 బాక్సులు ఉన్నాయి కదా, సో వాటి మీద క్లిక్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. నెక్స్ట్ కేటగిరీ అంటే క్యాస్ట్ అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ టైప్, సో అప్లికేషన్ టైప్లో స్కాలర్షిప్ అని చెప్పి పెట్టాలి. సో నెక్స్ట్ కింద చూడొచ్చు సబ్మిట్ అని ఉంది కదా, సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. రావడం జరుగుతుంది, ప్లీజ్ గో టు మై అప్లికేషన్స్ పేజ్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మై అప్లికేషన్స్లోకి రండి. సో వచ్చిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు న్యూ అప్లికేషన్ అని చెప్పి, ఇందాక ఏమో నాట్ అప్లైడ్ ఫర్ ఎనీ అప్లికేషన్ అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు న్యూ అప్లికేషన్ అని రావడం జరిగింది. సో దీన్ని ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. సో ఈ విధంగా అయితే దీన్ని స్క్రోల్ చేయండి సైడ్కి. సో స్క్రోల్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మీ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూడొచ్చు కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ కమ్యూనిటీ అని ఉన్నాయి. సో రిలీజియన్ అండ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, సో ఇవన్నీ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ చూడొచ్చు ఏమేమి ఉన్నాయని చెప్పి. సో ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసి తర్వాత కింద చూడొచ్చు, ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. సో డిస్ట్రిక్ట్, రూరల్, అర్బన్ అండ్ హౌస్ నెంబర్ అండ్ పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే జనరల్ ఇన్ఫర్మేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి రావడం జరుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. సెకండ్ స్టెప్లోకి వెళ్ళి చూడొచ్చు అకాడమిక్ డీటెయిల్స్ అని చెప్పి. సో ఇక్కడ చూడొచ్చు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ యొక్క ఇన్స్టిట్యూట్ అంటే మీరు ఏ కాలేజ్ చదువుతున్నారు అనేది ఇవ్వాలన్నమాట ఇక్కడ. సో మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు లేదా గెట్ ఇన్స్టిట్యూట్ మీద క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో సెర్చ్ బై నేమ్ అని ఉంది. సో బై డిఫాల్ట్గా సో ఇందులోనే ఉంచేయండి. సెర్చ్ బై AISCHE అని ఉంది, సెర్చ్ బై UDISC కోడ్ అని ఉంది. సో ఇవన్నీ మనకు అంత ఐడియా ఉండవు కాబట్టి సెర్చ్ బై నేమ్లోనే ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. సో ఫుల్గా ఎంటర్ చేయక్కర్లేదు. సో చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్. సో చూడొచ్చు స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి, ఇన్స్టిట్యూట్ నేమ్ ఇది వచ్చేసి మా కాలేజ్ నేమ్ అనమాట, శ్రీవాసవి అని అయితే సెర్చ్ చేశాను. సో ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో శ్రీవాసవి అనే పేరు మీద 4 రావడం జరిగింది. సో మా కాలేజ్ అయితే ఇదనమాట. సో ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా చూసుకోండి. అండ్ ఈ 2 కూడా మా కాలేజ్కి సంబంధించే, కాకపోతే శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి
ఫార్మసీ వాళ్ళకి సంబంధించి అనమాట ఇది. సో నేనైతే బీటెక్లో సిఎస్సికి సంబంధించి కాబట్టి సిఎస్సి డిపార్ట్మెంట్కి సంబంధించి కాబట్టి సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉన్నది. సో ఇది అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సో డూ యూ వాంట్ టు సెలెక్ట్ దిస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క కాలేజ్ నేమ్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది కిందకి స్క్రోల్ చేయండి. మీరు ప్రజెంట్ ఏ కోర్సులో అంటే ఇంజనీరింగ్లోనే చాలా ఉంటాయి కదా, బీటెక్ బిఏ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి కదా. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కోర్స్ ఇయర్ అంటే ఏ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయినాయి అనేది, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్, నెక్స్ట్ అడ్మిషన్ నెంబర్ అనమాట, అడ్మిషన్ ఇయర్ అనమాట. సో ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, నెక్స్ట్ రోల్ నెంబర్, నెక్స్ట్ సెక్షన్, నెక్స్ట్ మోడ్ ఆఫ్ స్టడీ. సో మోడ్ ఆఫ్ స్టడీ అంటే రెగ్యులర్ పార్ట్ టైం ఇవి ఉంటాయి కదా, సో అదనమాట. నెక్స్ట్ హాస్టలరా కాదనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రీవియస్ అకాడమిక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్రీవియస్ బోర్డ్, సో ప్రీవియస్ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, నెక్స్ట్ పాసింగ్ ఇయర్, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఇవన్నీ కూడా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావడం జరిగింది ఇవన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యువర్ అప్లికేషన్ అని ఉంది. సో నేనైతే ఇక్కడ కొన్ని ఎంటర్ చేయలేదన్నమాట. అండ్ కింద గైస్ కొన్ని చెప్పడం మర్చిపోయినా, కింద 10th క్లాస్ డీటెయిల్స్ ఉంది. సో 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో 10th క్లాస్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత 12th క్లాస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఆ 12th క్లాస్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. అంటే ఇంతకుముందు ఏ స్కాలర్షిప్స్కి అయినా సరే ఎలిజిబుల్ అయ్యారు అంటే లైక్ ఎన్ఎంఎంఎస్ కావచ్చు, 8th క్లాస్లో ఉంటుంది ఎన్ఎంఎంఎస్. సో ఇంకా 10th తర్వాత కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్లో కొన్ని స్కాలర్షిప్స్కి సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవి ఏవైనా మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని అడుగుతుంది. సో నేనైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ సంబంధించి ఏమీ ఇవ్వలేదు. సో అందుకని ఈ విధంగా రావడం జరిగింది పేజ్ అనేది. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి సరిపోతుంది. సో చూడొచ్చు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ స్కీమ్ రైట్ నౌ అని ఉంది. సో నా డీటెయిల్స్ని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్కాలర్షిప్స్లో నేను ఏ స్కాలర్షిప్స్కి కూడా ఎలిజిబుల్ అవ్వలేదు అని చెప్పి అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నేను ఒకవేళ ఏ స్కాలర్షిప్కైనా ఎలిజిబుల్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఆ యొక్క స్కాలర్షిప్స్కి సంబంధించి ఏం డాక్యుమెంట్స్ అయితే అప్లై చేయాలి, అప్లోడ్ చేయాలి, ఏం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, అండ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ అయితే నేను ఇదైతే ఏ విధంగా ఓటీఆర్ క్రియేట్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి ప్రాసెస్ అనమాట. సో అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అయితే ఇంకా అయిపోలేదు. జస్ట్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అవుతుంది. బట్ మీరు ఏ స్కాలర్షిప్ కన్నా ఎలిజిబుల్ అయితే ఆ స్కాలర్షిప్స్కి సంబంధించి ఇంకా కొన్ని స్టెప్స్ రావడం జరుగుతుంది అనమాట. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కావచ్చు, అండ్ ఇంకా వెరిఫికేషన్స్ కూడా ఉంటాయి కొన్ని. సో అవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్గా రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఏమైనా స్కాలర్షిప్స్ వచ్చాయా లేదా, సో మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదని చెప్పి. సో దానికి మళ్ళీ డీటెయిల్స్ అని మీరు ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. సో మీరు ఆల్రెడీ ఎంటర్ చేసి ఉన్నారు కాబట్టి మళ్ళీ అది ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇదైతే ఈ వీడియో. సో మ్యాక్సిమం మొత్తం అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఓటీఆర్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చెప్పాను, అండ్ ఈ యొక్క వెబ్సైట్ యూజ్ ఏంటి అనేది చెప్పాను, అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. సో మ్యాక్సిమం మొత్తం అయితే కవర్ చేశాను. సో ఇంకేమైనా మర్చిపోయింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మ్యాక్సిమం ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.